స్థిరపరచి నీ స్వరం లేవనెత్తి నీ కరం ఆదరించి నీ స్వరం ఆశీర్వదించి నీ కరం నీతి సూర్యుని స్వరం నీతిమంతుని వరం. ఈ సువార్త ఛానల్ మన ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడు అనేకులకు తన యొక్క సువార్తను వినిపిస్తున్నారు. సువార్త ద్వారా అనేక మంది ప్రభు తట్టు ఆకర్షించబడుతున్నారు. దేవుని సేవకుడైన నేను కూడా మీతో మాట్లాడడానికి ఈ చక్కటి అవకాశాన్ని ప్రభు ఇచ్చినందుకు మరొకసారి దేవునికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ నన్ను ప్రేమతో చూస్తున్నారు. మరి ఆయా సమయాల్లో ఫోన్ల ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క సలహాలు నాకు ఇస్తున్నారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని ఘనమైన నామమును మహింపరుస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక 2 అంజూరపు చెట్లను గూర్చి మీతో మాట్లాడాలని ప్రభువునందు నేను ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్లు మనకు చూస్తూ ఉంటాం. దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలోను, లూకా సువార్త 13వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే ఈ సంఘటనలు మనకు కనబడుతూ ఉంటవి. మత్తయి సువార్తలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు, లూకా సువార్తలో ఉన్న అంజూరపు చెట్టు తోటలో ఉన్న అంజూరపు చెట్టు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో నుండి నా యొక్క అభిప్రాయాన్ని మీరు గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. 2 అంజూరపు చెట్లు, ఒకటి త్రోవ పక్కన ఉన్నది, రెండవది తోటలో ఉన్నది. త్రోవ పక్కన ఉన్నటువంటి చెట్టు దానికి సరైనటువంటి భద్రత కానీ కాపుదల కానీ ఏ విధమైనటువంటి తగినటువంటి సహకారం లేదు. తోటలో ఉన్న చెట్టుకు అన్ని భద్రతలు ఉన్నట్టు వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి ఈరోజు నేను మీకు తెలియచేసే విషయం ఏమిటంటే, సువార్త 21వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రయాణమై వెళ్తూ ఆయనకు ఆకలేసిందట. ఈ ఆకలి వేసినప్పుడు ఆ త్రోవ ప్రక్కనటువంటి అంజూరపు చెట్టు వైపు చూసి తన ఆకలి తీర్చడానికి ఏదైనా ఒక పండు దొరుకుతుందేమో అని ఆశపడ్డారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువుకు ఆకలి దప్పిక ఏమిటి అని ఆలోచన చేస్తే ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆ ఆశను తీర్చడమే. దేవుని వాక్య భాగంలో నేను గమనించినప్పుడు ఈ అంజూరపు చెట్టు మానవునికి గుర్తుగా ఉంది. మానవుడు త్రోవ ప్రక్కన నివాసం చేసినట్టుగా నివాసం చేస్తున్నాడు. త్రోవ ప్రక్కన అంటే యేసు ప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అని తెలియచేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి త్రోవలో లేదు, ఇది త్రోవ ప్రక్కన ఉంది. అలాగే మనుషుడు కూడా దేవుని చేత సృష్టించబడ్డాడు, దేవుని చేత పోషించబడుతున్నాడు, దేవుని చేత సమస్త అక్కర్లు తీర్చుకుంటున్నాడు. కానీ ఆయనకుండే ఆశ, ఆయనకుండే ఆకలి తీర్చలేకపోతున్నాడు.
నిజమే, ఈ దినాల్లో కూడా ఆయనే ఈ యొక్క చెట్టును సృష్టించాడు. ఇది ఎవరో ఒకరు వేశారు దీన్ని. ఆ వేసిన అయినటువంటి మరి ఆయన దేవుడని గమనించాలి. దేవుడు మనల్ని పుట్టించాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని భూమి మీద ఆయనకు దృష్టికి అనుకూలమైన వారుగా, విధేయులైనటువంటి వారుగా, విశ్వాసం కలిగిన వారుగా, కృతజ్ఞత కలిగిన వారుగా, స్తుతించేవారుగా మరి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే ఆయన ఆకలి తీర్చడం. కనుక ఈనాడు తల్లిదండ్రులు కూడా బిడ్డలను కని పెంచి వారు పెద్దవారు అయిన తర్వాత వారి ఉద్దేశానికి, వారి అభిప్రాయానికి అందుబాటులో ఉండాలని తల్లిదండ్రులైన వారు ఆశిస్తారు. దేవుడు కూడా అంతే. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడ్డారు, వారు నాకు ఉపయోగకరంగా లేరు అని చెప్పి ప్రభు చింతిస్తూ ఉన్నారు. నిజమే, ఈ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి చెట్టును గురించి నేను ఆలోచన చేస్తే, ఈ త్రోవ ప్రక్కన ఉన్న చెట్టుకు మరి ఎరువు లేదు, నీరు లేదు. అయితే సృష్టికర్తే ఈ యొక్క చెట్టును చూచాడు. వెంటనే నీవు కాపు కాయ కుందువుగాక అనగానే ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఎందుకో తెలుసా? ఎవరు వేశారో, ఎవరు నాటారో ఆయనకు ఉపయోగపడనటువంటి చెట్టు ఎందుకు ఆయన కోపం వచ్చింది. ఏమండి, దేవుడు కోపం ఉందా అంటారు. కోపం ఎందుకు లేదు? ఆయన ప్రేమామయుడే, ఆయన జాలి కలిగినటువంటి వాడే, ఆయన అనేకులకు మేలు చేసేవాడే. కానీ ఆయన ఉద్దేశానికి నీవు అనుకూలంగా బ్రతకకపోతే వెంటనే తక్షణమే నీవు ఎండిపోదువుగాక అన్నట్టు మన జీవితానికి క్షేమం ఉండదు. అవసరం లేని ఆ అలవాట్లతో, అవసరం లేనటువంటి ఆ తలంపులతో, అవసరం లేనటువంటి లక్షణాలతో నువ్వు బ్రతికితే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేవు, దేవుని ప్రేమను పొందలేవు, దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడిగా ఉండలేవని ఈరోజు ప్రార్థనాపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఎవరు నాటారో, ఎవరు వేశారో, ఎవరు పెంచారో ఆయనకి ఉపయోగం లేనటువంటి మొక్కగా ఈ యొక్క అంజూరపు చెట్టు ఉండిపోయింది. రెండవదిగా నేను ఆ దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ లూకాసు సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఏమండి, ఇది తోటలో ఉందండి, త్రోవ పక్కన లేదు. ఈనాడు అనేక మంది మనుషులు త్రోవ పక్కన ఉన్నారు. అంటే దేవుని అదుపులో లేరు, దేవుని యొక్క ఆ ప్రేమకు నోచుకోలేని వారుగా ఉన్నారు. దేవుడు పుట్టించినా, దేవుడు పెంచినా, దేవుడు పోషిస్తున్నా ఆయన లెక్క చేయడం లేదు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అనే మాట వారి జీవితాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు. నిజమే, మన జీవితంలో అలాంటి వారుగా ఉండకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తోటలో ఉన్న చెట్టు ఇది సంఘంలో ఉన్న చెట్టు అని భావించాలి. మనము చెట్లకు పోల్చబడ్డాం. మనము ఆ తోటలో నాటబడినటువంటి చెట్టు మరి ఫలించాలని రైతు దాని గురించి ఆలోచన చేస్తాడు, దానికి పెట్టుబడి పెడతాడు, దానికి ఎరువేస్తారు, దానికి నీరు తోడతారు. ఇది నాటినప్పటి నుండి ఎన్ని నెలల్లో ఈ యొక్క చెట్టు కాయాల, ఎన్ని సంవత్సరాల్లో ఈ చెట్టు కాయాల, ఈ చెట్టు నుండి మంచి ఫలితాన్ని నేను చూడాలని ఈనాడు మనుషులు అనుకుంటున్నారు. చూడండి, కొబ్బరి చెట్లు, జామ చెట్లు, బత్తాయి చెట్లు, నారింజ చెట్లు, సపోటా చెట్లు, మరి ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు? ఈ తోటల్లో ఎందుకు మనుషుడు నాటుతున్నాడు అంటే అతని యొక్క ఆశ తీరాలి, ఆ ఫలం తినాలి. చెట్టు నాటిన వాడు దాని ఫలము కొరకు ఆశపడతాడు.
అలాగే నిన్ను పుట్టించి పెంచి పెద్దవాడిగా చేసి సంఘంలో చేర్చాడు. నిన్ను సంఘ సభ్యులతో, ప్రార్థించే వారితో, దైవికంగా ఎదిగే వారితో, దేవునితో సహవాసం చేసే వారితో నిన్ను చేర్చినప్పుడు నీవు గాలి మనిషిలాగా ఉండకూడదు, గాలికి బ్రతికినట్టుగా ఉండకూడదు, గాలికి జీవించినట్టుగా ఉండకూడదు. ఎందుకు దేవుడు నిన్ను తోటలో నాటాడో అది గుర్తించి ఫలభరితమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆయన నిన్ను వృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. ఏమంటే ఈ రోజుల్లో దేవుని చేతిలో ఉండి దేవుని చాటును బ్రతుకుతూ దేవుని అడుగుజాడల్లో పెరగాలని ఆశించి ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని ఆశపడుతుంటుంటే వారు వృద్ధి కాలేకపోతున్నారు. ఎందుకు అంటే ఎరువు వేసినా నీరు పోసినా ఈ మొక్క ఎదగడం లేదు. ఎదిగిన ఆకులు తప్ప ఇక ఏమీ కనబడడం లేదు. ఆకులు ఎందుకండి? ఆకులంటే వారి వ్యర్థమైనటువంటి ఆశయాలు, దేవునికి ఉపయోగపడేటువంటి ప్రార్థనా జీవితం కాదు. ఆత్మఫలాలు లేవు. ఆత్మఫలాలు ఫలించాలా? శరీర కార్యాలకి మనుషుడు లోనైపోతా ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి అలవాట్లకు, శరీర సంబంధమైనటువంటి తలంపులకు, కార్యాలకి మనుషుడు గురైపోతున్నాడు. అలా ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, ఈ 2 అంజూరపు చెట్లలో మొదటి చెట్టునేమో నీవు తక్షణమే ఎండిపోదువుగాక అన్నారు. త్రావు ప్రక్కన ఉన్న చెట్టుని చూచి నువ్వు తక్షణమే ఎండిపోదువుగాక. మరి తోటలో ఉన్న చెట్టుని చూచి నీవు తక్షణమే ఎండిపోదువుగాక అనలేదు. ఆ తోటకి ఒక పనిచేసేటువంటి వ్యక్తి ఉన్నాడు, తోటమాలి. యజమానుడు చూచి తన కొరకు పండ్లు వెతకడానికి వచ్చినప్పుడు కనపడకపోతే తోటమాలిని పిలిచి అడుగుతున్నాడు, ఏమయ్యా, నేను ఈ యొక్క చెట్టును 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం కాపు కాయాలి, ఎందుకు కాయలేదో చూద్దాం అనుకున్నాను. 2వ సంవత్సరం వచ్చాను. 2వ సంవత్సరం కూడా ఏదైనా ఎక్కడైనా ఒక కాయ, ఒక పండు నాకు కనబడుతుందా అని చూచాను, కనబడలేదు. 3వ సంవత్సరం కూడా వచ్చి చూశాను. 3 సంవత్సరాల నుంచి ఎంత ఎరువు సప్లై చేస్తున్నాను, ఎంత నీరు సప్లై చేస్తున్నాను, ఎంత దీనికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి నీకు అందిస్తున్నాను. నిన్ను పెంచుతున్నాను, దాన్ని పెంచుతున్నాను. దాని ద్వారా ఫలము చూడాలని, దానికి నువ్వు పని చేయాలని నేను నిన్ను, చెట్టును ఏర్పాటు చేశాను. మరి ఎందుకు దీన్ని నరికించేయాను. అప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా, మీకు ఎంత ఆశ ఉందో నాకు కూడా అంతే ఆశ ఉంది. మీరెంత కోరుతున్నారో దాని ఫలం చూడాలని నేను కూడా అంతే చూస్తున్నాను. ఎదురు చూస్తుంటుంటే మరి దీనికి అన్ని చెట్లకు చాకరీ చేసినట్టు, అన్ని చెట్లకు ఎరువు వేసినట్టు, అన్ని చెట్లకు నీరు పెట్టినట్టు, అన్ని చెట్లకు నేను సదుపాయం చేసినట్టు ఈ చెట్టుకు కూడా నేను చేస్తున్నాను. కానీ మరి ఎందుకు కాయడం లేదనండి అయ్యా, నరికించి వేయమని మీరు అనొద్దు. కారణం ఏంటంటే నరికించి వేస్తే నాటిన ఉపయోగం లేకుండా అయిపోద్ది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఉండనియ్యి అని ఆ తోటమాలట తోట యజమానిని బ్రతిమలాడాడు. నిజమే ప్రియులరా, ఈ దినాల్లో తోట యజమానుడు ఎవరు అనుకుంటున్నారు? సృష్టికర్త అయినటువంటి దేవుడు, రక్షణకర్త అయినటువంటి దేవుడు భూమి మీద మనలందరినీ కూడా పుట్టించి పెంచి తన రక్షణ మనకు దయచేసి సంఘంలో చేర్చి సభ్యులుగా ఉంచి మనల్ని ఫలింప చేయాలని. తోటలో ఉన్న ఆ మూలవారు ఫలిస్తున్నారు, ఈ మూలవారు ఫలిస్తున్నారు, ఆ మూల చెట్టు ఫలిస్తుంది, ఈ మూల చెట్టు ఫలిస్తుంది. ఇది మధ్యలో ఉంది, మధ్యలో ఉండి ఇది పెరుగుతుంది తప్ప
వృద్ధి కనబడడం లేదు, ఫలితం కనబడడం లేదు. ప్రియ సోదరుడా, సోదరి, నేను కూడా అడుగుతున్నాను నిన్ను, నీవు సంఘంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నావు. చక్కగా దేవుడు నిన్ను తయారు చేశాడు, దేవుడు నిన్ను పుట్టించాడు, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నీకు మంచి ఆయుష్కాలం ఇచ్చాడు, నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, పాడగలవు, ప్రార్థించగలవు, మంచి సలహాలు ఇవ్వగలవు, దేవుని కొరకు పరిగెత్తగలవు, సువార్తలో ఉపయోగపడగలవు. కానీ నువ్వు అలా చేయగలుగుతున్నావా? లేదు. తోటలో ఉండి ఇది ఏమీ ఉపయోగం లేకుండా ఉంది. నేనంటాను, నువ్వు కూడా ఉపయోగం లేకుండానే ఉంటున్నావు. ఉపయోగం లేని వారిని దేవుడు చాలా కోపపడతాడంట. నువ్వు కోపపడే సంఖ్యలో ఉండకూడదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ యొక్క త్రోవ ప్రక్కన ఉన్నటువంటి చెట్టును తక్షణము ఆయనే దానికి యజమానుడు, ఆయనే దాన్ని సృష్టించాడు, ఆయనే దాన్ని ఫలములు ఆశించాడు, ఆయనే దాన్ని లేకుండా చేశాడు. తక్షణమే ఎండిపోయింది. తోటలో ఉన్న చెట్టునైతే తోటమాలితో చెప్తున్నాడు, దీనిని నరికించేయమని. తోటమాల అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి, నేను అలాగూ ఫలించకపోతే మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి తన జీవితంలో దాని గురించి ఆ బ్రతిమలాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ తోటమాలే సంఘ కాపరి. ప్రియులరా, ఈనాడు 500 సంఘం ఉన్నా, 1000 మంది సంఘం ఉన్నా, 10,000 మంది సంఘం ఉన్నా, 1,00,000 మంది సంఘం ఉన్నా, ఇంత తోటను చూడడానికి, దానిని ఫలాలు పండేటట్టు యజమానికి చూపించడానికి ఆ తోటమాలి అయినటువంటి సంఘ కాపరి ఎంతో పాటుపడుతున్నాడు. నువ్వు సంఘ కాపరి మాట వింటున్నావా? సంఘ కాపరి చెప్పినట్టు చేస్తున్నావా? సంఘ కాపరి వలె నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రోత్సహించడానికి నీవు ఉపయోగపడుతున్నావా? ఈ రోజు టీవీ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను. మనమందరము ఆయన మేపే గొర్రెలము, ఆయన పాలించు ప్రజలమని దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఉట్టినే సంఘంలో నిరుపయోగమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఓ పాట రాని వ్యక్తిగా, ఓ ప్రార్థన రాని వ్యక్తిగా, ఒక ఆత్మీయ స్థితిలో ఎదగలేని వ్యక్తిగా, దేవుని కొరకు సాహస కార్యాలు చేయలేనటువంటి వ్యక్తిగా, నీ ప్రాణం ఉన్నంత వరకు నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆలాపన దేవుని పట్ల నీకు ఉండాలి. ఉట్టి ఆకులు కాదు. చాలామంది సంఘంలో ఏం చేస్తూ ఉంటారు అంటే, కూర్చుండి ఆత్మీయంగా ఎదగలేరు. శరీర కార్యాలు, వారిని అలాగా వీరినిలాగా, వారితో ఆడుతాం, వీరితో రకరకాల కార్యాలు చేస్తూ ఉంటారు. ప్రియులరా, నేను మీతో మాట్లాడుతున్నది, త్రోవ పక్క చెట్టువా నువ్వు, తోటలో చెట్టువా? తోటలో చెట్టు ఉపయోగం లేదు, త్రోవ ప్రక్క చెట్టు ఉపయోగం లేదు. నీవు అన్యుడిగా ఉండి దేవుని సంతోషపరచలేకపోయావు. తోటలో సంఘంలో నాటబడి కూడా దేవుని సంతోషపరచలేని వానిగా ఉంటే ఎంత నిష్ప్రయోజనమో ఒకసారి మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ తోటలో ఉన్న చెట్టుకు కంచె ఉందండి, కంచె ఉంది. ఏ దూడ కానీ, ఏ పాడు చేసేటువంటి ఈ మృగాలు కానీ లోపలికి రాకూడదు. దేవుడు నీకు కంచె వేశాడు. నీ కొరకు ప్రార్థించేవారు నీ తోటి సహకారులు ఉన్నారు, నీతోటి ప్రార్థించే సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. నువ్వు ఒంటరి దానివి కాదు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించి ప్రార్థన చేయవలెను. అప్పుడు ఆ ప్రార్థన ద్వారా అతడు స్వస్థపడతాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక బలం కలిగినటువంటి, సంఘ బలం కలిగినటువంటి వ్యక్తివి నువ్వు, సంఘ ప్రోత్సాహం కలిగినటువంటి వ్యక్తివి. కాపరి ద్వారా ప్రతి ఆదివారం అనేక సమయాల్లో దివ్యమైనటువంటి వర్తమానం వింటున్నాం. అదే ఎరువు అంటే. ఈ రోజుల్లో ఎరువు లేకుండా మొక్క పెరగదండి. ఎరువు లేకుండా మొక్క పెరగదు. ఎరువు కూడా ఏ మొక్క ఎలా పెరగాలో, ఎంత త్వరగా పెరగాలో తగినటువంటి ఎరువును ఈనాడు తయారు చేసి సమాజానికి, పొలాలకు అందిస్తున్నారు. అలాగే దైవజనుడు కూడా
ఈరోజు ఒక రకమైనటువంటి ఎరువు, వచ్చే వారం మరొక రకమైనటువంటి ఎరువు. అలాగే సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి. 52 ఆదివారాల్లో కూడా 52 యొక్క వర్తమానాలు, 52 రకాల ఎరువు నీకు వేసి పెంచుతుంటుంటే నువ్వు కాపు లేకుండా ఉన్నావు. దేవునికి ఆనందం తెచ్చేదానిగా బ్రతకలేకపోతున్నావు. దేవుని ఘనపరిచేదానిగా బ్రతకలేకపోతున్నావు. దేవునితో సహవాసం చేసేదానిగా బ్రతకలేకపోతున్నావు. చివరికి నరికించి వేయుమో అని ఆ సృష్టికర్త అయినటువంటి తండ్రి అంటుంటే దైవజనుడు అంటున్నాడు, లేదండి అయ్యా, నేను మీకంటే మీరు నన్ను పుట్టించారు, మీరు నన్ను సంఘ కాపురిగా ఏర్పాటు చేశారు కాబట్టి నేను కూడా చేయవలసినంత ప్రయత్నం చేస్తున్నాను, పడవలసిన పాటలు పడుతున్నాను, చూపించవలసినంత శ్రద్ధ చూపిస్తున్నాను. నాకు నిద్రాహారాలు లేవండి. కానీ ఈ మొక్క ఎందుకు ఎదగలేదో, దీని వేరు లోపలకు నాటుపడతలేదని నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఏరు కొట్టేస్తాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, తోట అంతటికంటే దీని కొరకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను. మరలా వచ్చే సంవత్సరం మీరు ఒకవేళ వస్తే తప్పకుండా కాయ మీకు చూపించాలని నా ఆశ అని చెప్పి బ్రతిమలాడుతున్నాడు. ఈనాడు కాపర్లు, సంఘాల్లో ఉన్నటువంటి దైవజనులైనటువంటి వారు ఎంత ప్రయాసపడుతున్నారండి. సభలు, సమావేశాలు, ఉపవాస కూటాలు, ఇంకా ప్రార్థనా కూడికలు, రిట్రీట్స్, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఈ మొక్క బాగా ఎదగడానికి, ఈ మొక్క కాయలు కాయడానికి, ఈ మొక్క ఫలించడానికి, ఫలించి ఆ యజమానికి సంతోషం రప్పించడానికి. కనుక ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు బాగా గ్రహించారో లేదో, త్రోవ పక్కనున్న చెట్టు దేవుడు లేని చెట్టు, తోటలో ఉన్న చెట్టు దేవుడు కలిగినటువంటి చెట్టు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, ఇట్టి స్థితి గలవారు ధన్యులని దైవవాక్యం తెలియచేస్తూ ఉంది. కనుక నేను నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆలోచన చేయండి. ఊరికే దేవుని సేవకులైనటువంటి వారు టీవీలో వర్తమానాలు అందిస్తున్నారు, వాళ్ళ టయాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఏదో ఇది కాకపోతే అది కాకపోతే ఇది విని లేకపోతే విడిచిపెట్టి కాలక్షేపం చేద్దాం అనుకోవద్దు. ప్రతి వాక్యంలో ఉన్న సారాన్ని మీరు గుర్తించండి, ఆలోచన చేయండి. దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు, దేవుడు నన్ను గాలికి వదిలిపెట్టలేదు. తోటలో అనబడినటువంటి సంఘంలో నాటబడిన నేను దేవుని సంతోషపరుస్తున్నానా, దేవుని గణపరుస్తున్నానా, దేవుని ఆరాధిస్తున్నానా, లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో ములిగి తేలుతున్నానా అని ఆలోచన చేసుకుని, తోటలో ఉన్న చెట్టు ఫలించి అభివృద్ధి చెందడానికి కాపరి ఎలాగ పాటుపడుతున్నాడో కాపరి మాట వినండి, కాపరి మాటకు విధేయత చూపించండి, కాపరి చెప్పినట్టుగా నడవండి. కాపరి ప్రార్థన అనుభవాన్ని నేర్పిస్తే అంతకంతకు ఆ ప్రార్థనలో సాగండి. ఇలాగ సాగినటువంటి వారు ఎంతో మంది దీవించబడ్డారు. అబ్రహాము, ఇస్సాకు, ఇంకా యాకోబు, వీళ్ళంతా కూడా వారిని పుట్టించినటువంటి యజమానుడైనటువంటి దేవునికి లోబడ్డారు. వారు దేవుని సంతోషపరిచారు. దేవుడు వారిని చూచి ఆనందించాడు. నేను నా మాటలు ముగిస్తున్నాను. టూకీగా ఈ విషయాలు నేను మీకు తెలియచేస్తాను. కనుక తోటలో చెట్టుకి ఫలం లేదు, త్రోవ పక్క చెట్టుకి ఫలం లేదు. ప్రభువుని నమ్ముకోకపోయినా వారు కూడా దేవునికి కోపం పుట్టిస్తున్నారు. ప్రభువుని నమ్ముకొని సంఘంలో ఉండి కూడా దేవునికి కోపం పుట్టిస్తున్నాం. వద్దు సోదరుడా, సోదరి, ఈరోజు నేను ఒక తోటమాలిగా నిన్ను బ్రతిమలాడుతున్నాను. ఒక తోటమాలిగా నీ గురించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తోట యజమానుడైనటువంటి ప్రభువుకు నేను ప్రాధేయపడుతూ ఈ విషయాన్ని తెలియచేస్తున్నానని మీ మూలంగా, మీ తరపున నేను ప్రత్యేకంగా దేవుని దగ్గర మొరపెడతానని మీకు హామీ ఇస్తున్నాను. మాటకు మీరు విధేయులు అవ్వండి, ఆత్మీయంగా ఎదగండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలున్నా, మీరు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామని, భక్తిలో సరైన సాగలేకపోతున్నామని, దీవెనలు పొందలేకపోతున్నామని మీకు అనిపిస్తే స్క్రీన్లో వస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి, నిజమేనయ్యా, నేను సంఘంలో ఉండి కూడా దేవునికి మహిమకరంగా ఉండలేకపోతున్నానని పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి
మీ అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధల చేసి మోక్ష రాజ్యము అనేటువంటి పరలోక రాజ్యములో మిమ్మల్ని ఫలభరితమైనటువంటి వ్యక్తిగా చేసి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని ప్రార్థనలు, నీ దాసుని మనవి, నీ దాసునికి నీవు ఇచ్చినటువంటి మాటలు నీ ప్రజల ఎదుట తెలియచేశాను. ఒక్కొక్కరు ప్రత్యేకంగా విని విశ్వసించి నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. బలహీనమైన నన్ను మీరు బలపరచండి. ఈ ప్రార్థనలు సదా మీ సన్నిధికి చేరనిమ్మని, ఈ పరిచర్య ద్వారా అనేక రీతిలుగా వృద్ధి మా ప్రియులు ప్రభువా జాన్ గారు, హెమీమ గారు ఈ యొక్క స్వార్థ ఛానల్ డైరెక్టర్గా ఉండి నడిపిస్తున్నారు కనుక ఇది దినదినమో ఆశీర్వాదకరంగా సమాజంలో గొప్ప గుర్తింపు పొందినట్లు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడును నీతి సూర్యుడై నీతి రాజ్యమును స్థాపించి అందులో మమ్మల్ని ప్రవేశపెట్టుటకు త్వరగా వచ్చుచున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మరి మీకు తెలియజేసిన రీతిగా టీవీలో వాటి సమయాలు, వాటి యొక్క సందర్భాలు మీకు వివరంగా తెలియబడుతున్నాయి. చూడండి, విశ్వసించండి. ఇంకా మమ్మల్ని ప్రోత్సహించడానికి ఏదైనా సలహాలు ఇవ్వాలని మీకు ఆశ ఉంటే ఫోన్ చేసి మాతో మాట్లాడండి. ప్రతి తెల్లవారుజామున దాదాపు 4:30 గంటల నుండి 7 గంటల వరకు నేను మందిరంలోనే ఉంటాను. అనేకుల కొరకు ప్రార్థిస్తాను. ఒక సేవా పరిచర్య, ఆత్మీయ జీవితంలో ఎదగలేనటువంటి మనుషుల కొరకు దేవుని దగ్గర బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ మరి మనవి చేస్తూ ఉంటాను. అలాంటి సమయంలో మీరు ఫోన్ చేయగలిగితే మంచిది. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు ఆ విధంగా మమ్మల్ని నడిపించును గాక.